ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. తిరుమల టీటీడీ అతిథి గృహంలోనే వైద్య బృందం పవన్ కళ్యాణ్ కు చికిత్స అందిస్తోంది. జ్వరంతోనే పవన్ వారాహి సభలో పాల్గొనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జితేందర్ అందిస్తారు. జితేందర్, పవన్ కళ్యాణ్ కు వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. మరొక వైపున వారాహి సభలో కూడా పాల్గొనబోతా ఉన్నారు కదా, ఏంటి వివరాలు? నవీన్, గత 11 రోజుల క్రితం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన నేపథ్యంలో ఆయన ఉపవాసం ఉండడంతో మొన్న తిరుమలకు చేరుకునేటప్పుడు ఆయన కొంత అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి. తీవ్ర వెన్ను నొప్పితో పాటు కాళ్ళ నొప్పి కూడా ఎక్కువ అవడంతో ఆయన మొన్నటి నుంచి కూడా కొంత ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న శ్రీవారిని దర్శించుకుని అనంతరం అతిథి గృహం వెళ్ళిపోయినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం నుంచి కూడా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఉదయం కూడా వైద్య బృందం పవన్ కళ్యాణ్ ని పరీక్షించింది. ఆయనకు జ్వరం ఎక్కువ అవడంతో వైద్య బృందం చికిత్సను కూడా అందించినటువంటి పరిస్థితి. మరోవైపు మరి ఈ రోజు సాయంత్రం తిరుపతిలో వారాహి సభ ఉన్న నేపథ్యంలో ఓవైపు జ్వరంతో బాధపడుతూనే మరోవైపు వారాహి సభలో ఏం మాట్లాడన్న దానిపై ఆయన సంబంధించినటువంటి అనుంగ మిత్రులతో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపు జ్వరంతో ఇబ్బంది పడుతూ కూడా మరోవైపు వారాహి సభలో పాల్గొంటారని చెప్పి కూడా నాయకులకు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో జరగనున్నటువంటి సభకు కూడా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాయంత్రం తిరుమల నుంచి కూడా పవన్ కళ్యాణ్ నేరుగా వారాహి సభ ఎక్కడైతే తిరుపతిలో జగజ్జీవరాం సర్కిల్ వద్ద జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఆ సభలో కూడా ప్రసంగించున్నారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ ఆ సభలో ఏం మాట్లాడాలని దానిపై దర్శకుడు త్రివిక్రమ్ అలాగే హరిప్రసాద్ తో పాటు ఇతర రాజకీయ నాయకులతో కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. నవీన్, థ్యాంక్ యూ జితేందర్.